ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం జరిగింది పిన్ని? సీతని ఎందుకు నెట్టేశారు? సీత ఏదో చెయ్యకూడని పని చేసుంటుంది. అందుకే మహాకంత కోపం వచ్చింది. మళ్ళీ ఏం ఘనకార్యం వెలగబెట్టావు సీత? సీత చెయ్యకూడనంత తప్పు ఏం చేసింది పిన్ని? తను మన పరువు తీస్తుంది రామ్. వీధుల్లో మనం తలెత్తుకోకుండా చేస్తుంది. సీతకు ఆ పని తప్ప ఇంకో పని చేత కాదు కదా. ఇన్నాళ్ళు ఇంట్లో పరువు తీసింది, ఇప్పుడు వీధిలో కూడా తీస్తోందా? సీత ఏం చేసిందంటే చెప్పరేంటి? ఏం చేసావు సీత? తను బండి మీద చీరలు పెట్టుకొని వీధుల్లో అమ్ముతోంది. ఎవరైనా చూసుంటే నా మొహం మీద ఉమ్మేసుండేవారు. ఇన్నాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఇంటి పరువు గౌరవం అన్ని మంట కలిసిపోయేవి. అవునా సీత? ఎందుకలా చేశావు? నువ్వు బండి మీద చీరలు అమ్మడం ఏంటి? నా సంపాదన కోసం చేశాను మామా. సంపాదన? బండి మీద చీరలు అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? రోజుకి ఓ 200 వస్తాయా? పోనీ 500? ఆఫ్టర్ ఆల్ 500 కోసం మా పరువు తీస్తావా? ఇంటి గౌరవాన్ని బజార్లో పెడతావా? మేము రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ తిన్నాక ఇచ్చే టిప్పే 500 పైన ఉంటుంది. అలాంటిది ఇంటి కోడలు వై ఉండి ఇంత నీచమైన పని చేస్తావా? కష్టపడి పని చేయడం నేరం ఎలా అవుతుంది? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు నా పాటికి నేను తోచిన పని చేసుకుంటుంటే తిడతారేంటి? ఏంటి జనతను అలా మాట్లాడుతోంది? రామ్, కాస్త నువ్వైనా తనకి అర్థమయ్యేలా చెప్పు. ఈ ఇంటి ముందు తోపుడు బండే వెళ్ళదు. అలాంటిది బండి మీద నువ్వు చీరలమ్మడం నీచం కాకి ఇంకేంటి? అంటే బళ్ళ మీద అమ్మే వాళ్ళంతా నీచమైన వాళ్ళనా మావయ్య మీ ఉద్దేశం? నాన్న ఉద్దేశం అది కాదు సీత. మనం వేరు, మన స్టేటస్ వేరు. మనం బట్టలు అమ్మాలంటే ఏ షాపింగ్ మాల్లో పెట్టాలి. కూరగాయలు అమ్మాలంటే వెజిటబుల్ స్టోర్ పెట్టాలి. అది మన రేంజ్. అంత పెట్టుబడి నా దగ్గర లేదు మామా. నా స్థాయిలో నేను చేశాను. నువ్వు ఉన్న స్థాయి వేరు, నువ్వు చేస్తాను అంటున్న స్థాయి వేరు. అయినా అవి ఇవి అమ్మాల్సిన అవసరం నీకేంటి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నన్ను నేను నిరూపించుకోవాలి మామా. ఏం నిరూపించుకోవాలి నువ్వు? మా పరువు తీసే కోడలవని నిరూపించుకోవాలా? కాదు మావయ్య, నేను సంపాదించాలి. నిన్ను సంపాదించమని ఎవరు చెప్పారు? నీకున్న కారణాలు నాకు అనవసరం సీత. ఈ వీధిలో కాదు, ఈ సిటీలోనే మనకి ఓ స్టేటస్ ఉంది. అది నువ్వు పాడు చేయాలనుకుంటే నేను సహించను. ఇంకెప్పుడు ఇలాంటి పరువు తక్కువ పనులు చెయ్యకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.